సాధారణంగా ఒక అద్భుతమైన బ్యాట్స్‌మెన్ ఒక సిక్సో, ఫోరో లేకపోతే ఒక హాఫ్ సెంచరీయో, సెంచరీయో సాధిస్తే మైదానం దద్దరిల్లిపోతుంది. కానీ ఒక మ్యాచ్‌లో కొంచెం ఫేమస్ మ్యాచ్‌లో ఒక అనామక ఆటగాడు అదరగొడుతుంటే మాత్రం ఎవరీ అబ్బాయి అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక, కేరళ వరకు టీ20 లీగులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అద్భుత ప్రదర్శన కూడా జరుగుతూ కనిపించాయి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలే కాకుండా ఉత్తేజకరమైన మ్యాచ్‌లు కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. చివరి బంతికి ముగిసిన కొన్ని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కర్ణాటకలోని మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లో అలాంటి ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో శివమొగ్గ లయన్స్ చివరి ఓవర్‌లో అవినాష్ డి అనే ఒక అద్భుతమైన బ్యాటింగ్ ఆధారంగా మైసూర్ వారియర్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. అవినాష్ చివరి ఓవర్‌లో అద్భుతమైన సిక్సర్‌తో ముగించాడు. మహారాజా ట్రోఫీ 28వ మ్యాచ్‌లో మైసూర్ ముందుగా బ్యాటింగ్ చేసి 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిస్పందనగా అనీష్‌వీర్ గౌతమ్, రోహిత్ కే ఇద్దరు కూడా మంచి ఆరంభం అంటే ఒకళ్ళు 49 ఒకటి 46 పరుగులతో బాగా ఆరంభించారు. 14వ ఓవర్‌లో బలమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును 108 పరుగులకు చేర్చారు. కానీ ఆ స్కోర్ సమయానికి ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యారు. ఆరో వికెట్‌కి కూడా ఇక్కడే పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 8వ నంబర్‌గా బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన అవినాష్ క్రీజ్‌లోకి ప్రవేశించాడు. అతడు ఇన్నింగ్స్‌ను చేపట్టి జట్టుకు లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చాడు. కానీ చివరి ఓవర్‌లో లయన్స్ జట్టుకు 24 పరుగులు అవసరం కాగా 3 వికెట్లు మిగిలి ఉన్నాయి. 8వ నంబర్ బ్యాట్స్‌మెన్ అవినాష్, 9వ నంబర్ బ్యాట్స్‌మెన్ భరత్ దూరి క్రీజ్‌లో ఉన్నారు. చివరి ఓవర్‌లో అవినాష్ స్ట్రైక్‌లో ఉన్నాడు. కానీ ఆ బ్యాటర్ 6 బంతులు స్వయంగా ఎదుర్కొని మ్యాచ్‌ని గెలిపించాడు. అతను ఓవర్‌ను 4తో ప్రారంభించి, మరుసటి బంతికే 6 కొట్టి, తర్వాత మూడో బంతికి మరొక 4 కొట్టి, 4, 5 బంతుల్లో చెరొక 2 పరుగులు చేసి, ఇక చివరి బంతికి 6 పరుగులు అవసరమైన వేళ, ఇక అవినాష్ తన కృషినైతే వృధా చేసుకోనివ్వకుండా, ఆరో బంతికి లాంగ్ 6 కొట్టడం ద్వారా జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. అవినాష్ 21 బంతుల్లో 45 పరుగులు సాధించగా, ధూరి కూడా అంటే సహచర ఆటగాడు కూడా చక్కగా 9 పరుగులు చేశాడు. 9 పరుగులనేవి చిన్నగా కనిపించొచ్చు కానీ, గెలిచే సమయంలో ఒక్క పరుగైనా సరే సెంచరీతో సమానంగా అనిపిస్తుంది. అంతకు మునుపు మైసూర్ ఓపెనర్ కార్తిక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్